హలో వందనాలన్నా. హలో, హలో వందనాలన్నా. ఎవరు? నేనన్నా, ఇది సంతోష్ని మాట్లాడేది. చెప్పండి. మీరు వీడియోలు పెడుతుంటారు కదా దేవుడి మీద. ఏ దేవుడు? యేసుక్రీస్తు మీద. ఆ యేసుక్రీస్తు దేవుడని చెప్పుకోలేదు ఆ ఆ అని చెప్పిన. దేవుడు యేసుక్రీస్తు దేవుడని చెప్తున్నాడన్నా. అవునా? అన్నా, ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అట్లయితే మరి? మీరు దేవుడు అని చెప్పుకోలేదు కదా, యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నారు. అదే ఏం చేద్దామంటే అందుకే ఉమ్ అందుకే దేవుడు కాదంటున్నారు. అట్లా ఇలాగా వల్గర్. ఉమ్ ఉమ్ మీ వీడియోలు చూస్తే గోపి సనాతనం కదా. ఆ ఆ ఏ ఊరు మీది? మాది బెంగళూరు. ఉహు ఏం చేస్తుంటావ్? నేను బుక్స్ అమ్ముతుంటాను. ఏం బుక్స్? ఇవి గైడ్లు, క్యాలెండర్, ఉమ్ ఉమ్ చార్ట్ అట్లా అమ్ముతుంటాను. ఉహు ఏ నా వీడియోలు చూసావా నా ఛానల్వి? చానా చూశానన్న. చానా నువ్వు వాదిస్తుంటావు క్రైస్తవులతో. తప్పేముంది, నేను అన్ని రిఫరెన్స్లు చూపిస్తాను కదా, సొంతగా ఏం చెప్పలేదు కదా. అవునా, నువ్వు అలా కరెక్ట్ రిఫ్రెష్ చూపిస్తావు. అయితే నీకు అర్థం కాలనుకుంటానన్నా నేను. అవునా? అవును. మరి ఎట్లా, ఏం చేద్దాం మరి? ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిందిగా. మళ్ళీ యేసుక్రీస్తు దేవుడని ఒకటి కొత్త నిబంధనలు లేదంటున్నావు. ఒక నిమిషం లైన్ లో ఉండు తమ్ముడు. ఆ హలో అన్న. రాజుగారు, అయ్యా అయ్యా, మన తమ్ముడు ఒకళ్ళు ఉన్నారు. అదే మీరు పాస్టర్ గారు రాజుగారే కదా? అవునండి అవునండి. ఆ కొంచెం ప్రార్థనలో ఉన్నాను. సరే పక్కకు వస్తానండి. ఇప్పుడే కొంచెం ప్రార్థన ప్రార్థన అయిందా అండి, కాలేదా? నిర్వహించుకున్నాను. ఇప్పుడు అయిపోయింది సార్. ఆ అంతా అంటే మన అన్నా, తమ్ముడు మీరు బైబుల్స్ అన్ని జాగ్రత్త పెట్టుకోండి. ఇంకా చర్చిలోనే ఉన్నారా? చర్చిలో ఉన్నా సార్. ఆ బాబు, ఏమయ్యా, ఎందుకు అలా బైబిల్ అలా చేస్తావు? తప్పునాను అలా. ఆ, ఓకే ఓకే. సంకలో పెట్టకూడదు, బ్యాగులో పెట్టుకో బైబిల్. ఓకే సార్. ప్రైజ్ లార్డ్. ఆ ఆ చెప్పండి సార్. సార్ సార్ చెప్పండి. ఏం లేదండి, ఒక విశ్వాసి నాకు కాల్ చేశాడు. ఆ, మేము యేసయ్య దేవుడు కాదు అని చెప్పానని అన్నాడు. మరి ఆ తమ్ముడు పుస్తకాల షాప్ అట, క్యాలెండర్లు అవి అమ్ముతా ఉంటాడు, బెంగళూరు. ಬೆಂಗಳೂರು. ఆ ಓಕೆ ఆ ಓಕೆ ఆ ಓಕೆ. ನನಗೆ ಕನ್ನಡ ಓಕೆ ಓಕೆ. ಅಲ್ಲಿ ನಂದು ಒಂದು ಚರ್ಚ್ ಇದೆ ಸರ್. తమ్ముడు ఉన్నావా లైన్ లో? లైన్ లో ఉండాలన్నా. కన్నడ కూడా మాట్లాడు, వస్తుంది. పాస్టర్ గారే. ಏನ್ರಿ, ಚೆನ್ನಾಗಿತ್ತಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ ನೋಡಿ, ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದೆ ರೊಂಬ ಸಂತೋಷ. సార్ మీరు తెలుగులో మాట్లాడుకోండి సార్, ఎందుకంటే నాకు అర్థం కావాలి కదా. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే యేసు దేవుడు అని చెప్పి అంటట, నీకు అర్థం కాలేదు అంటున్నాడు నన్ను. అవునా? అందుకని ఆ చెప్పు విషయం తమ్ముడు, ఏంటి? మాట్లాడండి. చెప్పు చెప్పు. యేసు దేవుడు స్టేడి కాదని అని అంటున్నారా వాళ్ళు, గోపి అన్న వాళ్ళు? యేసు దేవుడు అని ప్రవాదనలే కూడా ఉంది కదా అన్న. ఇప్పుడు ప్రవాదులు ఉన్నారే, యెషయా, యెరెమయా. అవుನ್ರಿ. ಪ್ರವಚನ ನಾನು ಒಂದು ಹೇಳಿದ್ದೆ, ನಾನು ನಿಜ ಮಾತಾಡ್ಬೇಕಾ ಅಬದ್ಧ ಮಾತಾಡ್ಬೇಕಾ? నిజానే మాట్లాడే, అబద్ధం ఎదಕ್ಕೆ? రైట్. తెలుగులో మాట్లాడదాం. ఆయన పాపం ఆయనకు తెలియదు. నాకు అర్థం కావాలి. నిజం నేనేం చెప్పానంటే, అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలని అడిగానండి. నిజమే చెప్పండి సార్ అన్నాడు తమ్ముడు. నిజానికి తమ్ముడు, యేసు దేవుడు అనడానికి ఎటువంటి ఆధారము లేదు బైబిల్లో. అలాగే ఇంకొక విషయం కూడా నీకు క్లారిటీ ఇస్తాను తమ్ముడు. అసలు యేసు ఇప్పటికి పుట్టలేదు. పుట్టలేదా? రక్షకుడు అనేవాడు యూదులకి రక్షకుడు పుట్టలేదు. నీకు ఒక విషయం చెప్తాను. యూదా వంశమున నీతి చిగురును పుట్టింతును, ఆయన రాజగును, రాజే రెండు జనాంగమును ఏకం చేయను, ఏంటి దీర్ఘకాలము పాలించును, రాజ్యము శాంతించును అని ఉంటది. అదేంటి? పాలస్తీనా, ఇజ్రాయెల్ యూదులు
ఈ క్రైస్తవులు వీళ్ళంతా కూడా ఏంటంటే రెండు రాజ్యాలుగా విడిపోయి కొట్టుసేస్తున్నారు. ఇప్పటికి పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవలు జరుగుతాయి, తెలుసు కదా. ఈ రెండు గుంపుని ఏకం చేసి ఆయన రాజయ్యి దీర్ఘకాలం అంటే కనీసం ఒక 50 సంవత్సరాలు పాలించాలి. బైబుల్లో ఒక్కొక్కరు 900 సంవత్సరాలు 800 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. దీర్ఘకాలం అంటే 36 సంవత్సరాలు 6 నెలల 3 రోజులకి చచ్చిపోయాడు ఆయన. దీర్ఘకాలికం అంటే కనీసం మినిమము బైబుల్లో 600-700 సంవత్సరాలు బతకపోయినా కనీసం 100 సంవత్సరాలైనా రాజ్య పరిపాలన చేయాలి. ఇది ఫెయిల్ అయిపోయింది కదా. యేసుక్రీస్తు పుట్టలేదంటారా ఇప్పుడు మీరు? పుట్టలేదండి. ఇప్పుడు యేసుని అంటారు మీ వలే మేము వ్యభిచారం వలన పుట్టలేదంటారు. యూదులు తిడతారా అతన్ని. ఇంకొకటి తర్వాత ఇంటి వారే ఇతను పిచ్చుడని పట్టుకుంటారు, అతన్ని పట్టుకొని పోయిరి అని ఉంటుంది. తన ఇంటి వారే యేసుని పిచ్చివాడని పట్టుకొని పోయిరి అని ఉంటది. ఇప్పుడు అసలు అతను ప్రవక్త కూడా కాదు, అతను దేవుడే కాదు కదా, కనీసం ప్రవక్తే కాదు. అతను ఏదో పిచ్చి కాదన్నా. పత్రికలో ఆయన దేవుడని చెప్తుంది కదా, చూపిస్తున్నా. ఎక్కడ దేవుడని ఉంది, ఎక్కడ ఉంది చెప్పండి. నేను నీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకు యూదా వంశం నీతి చిగురు అంటే యూదా వంశంలో ఒకటి జన్మించాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సాధక బాధలన్నీ తీర్చాలి, రాజయ్య ప్రశాంత జీవనం గడిపేలాగా చేయాలి దీర్ఘకాలికంగా. ఇది ఫెయిల్ కదా. ఇప్పుడు రాజు ఎక్కడయ్యాడు, అవ్వలేదు. ఇంకొకటి ఇతను దేవుడయ్యే లక్షణాలు అసలు లేవు. ఇతను ఏమంటాడంటే నా పాలన నచ్చని వాడు ఈ చిన్నవాడిని ఎవడో వాడి మెడకి పేద తిరుగుడు రాయి కట్టి సముద్రంలో పడవేట వానికి మేలు అంటాడు. రాజు లక్షణము ఎదుటి వాడిని చంపడం కాదు. ఇంకొకటి నన్ను ఇష్టపడిన వాడు ఎవడో వాడిని కత్తివేటన హతము చేయంటాడు యేసు. ఉంది నేను చూపిస్తాను, నేను చెప్తాను, అన్ని చెప్తాను బాబు. బైబుల్లో అన్ని నీకు రెఫరెన్స్ ఇస్తాను. అయితే ఇవి ఈ లక్షణాలు ఏవి కూడా యేసుకి దేవుడిగా పోల్చడానికి అస్సలు ఎక్కడా లేదండి. ఇప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. ఏముంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. చెప్పు తమ్ముడు, చెప్పు. చదవండి మీరు. చెప్పు. మీ బైబిల్ ఉంది కదా, దాంట్లో ఏం అర్థమైంది మీకు చెప్పండి మాకు. తమ్ముడు నాకు ఇక్కడ కరెంటు పోయింది, నేను చర్చిలో ఉన్నాను కాబట్టి నాకు ఏది కనిపించదు. నా వయసు 78 సంవత్సరాలు. 78. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? చెప్పు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండను, ఆ వాక్యము దేవుడే ఉండను. ఆయనే శరీరధారి భూమి అందు వచ్చాను, అదే ఉంటది. అంతేనా? అంతే. దానికి ఏం సంబంధం? మీరు ఏం చెప్పండి, మీరేం సంబంధం లేదని చెప్పారు. ఆది అందు వాక్యం ఉండునా అంటే వాక్యానికి యేసు సంబంధం ఏంది? ఇంకొక వచనం కూడా ఉంటది. ఏంటి? ఏమని? వాక్యము నశించదు గాని ఆత్మ నశించదు. అదే బైబుల్లో ఉంది తమ్ముడు. నీకు రిఫరెన్స్ అన్ని చెప్తా కూర్చుంటాము. చెప్పితే మాకు తెలుస్తుంది అన్నయ్య. నీకు వాక్యం నశించును గాని ఆత్మ నశించదని కూడా ఉంది. వాక్యం నశించడం లేదు. అలాగే వాక్యం నశించదు. అది వాక్యం నశించును గాని ఆత్మ నశింపదు అని ఉంది. కన్నా ఆత్మ గొప్పదని ఉంది. వాక్యం కన్నా ఆత్మ గొప్పదా? ఆత్మ గొప్పదని ఉంది. యాడ చూపిస్తే మాకు. ఇంకొకటి ఆది యందు వాక్యం ఉండును, వాక్యమే శరీరధారి భూమి మీదకి వచ్చునని ఉంది. నువ్వు అన్నది కరెక్టే. అసలు ఆ వాక్యం ఎవరు అంటున్నాను నేను. నేను చెప్పేది నువ్వు ఆ వాక్యాన్ని ఈ రాజు, పాస్టర్ రాజు అంట. ఆ వాక్యమే పాస్టర్ రాజు అంటాను. నీకు దానికి ఏంటి అసలు? ఎందుకని పారిపోయాడు అప్పుడే?